హాయ్ నేను సతీష్. ఈ వారం సోనియా ఎలిమినేట్ అయిపోతుంది 99% అని చెప్పుకున్నట్టుగానే 100% ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఇంటికైతే వెళ్ళిపోయింది. అఫీషియల్గా కూడా ఆమె ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. మరి సోనియా ఎలిమినేషన్కి రీజన్ ఏంటి, అసలు ఈ 4 వారాల్లో ఆమె ఆట ఎట్లా సాగింది, అసలు ఎలిమినేషన్ కారణాలు ఏంటి అని చూసుకుంటే, సోనియా ఫస్ట్ ఎంట్రీతోనే ఒక మంచి స్వాగ్తో గేమ్ అయితే స్టార్ట్ చేసింది. అసలు ఈ సీజన్లో హౌస్లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్లో ఫస్ట్లోనే ఆట మొదలు పెట్టేసింది ఈమెను చూసి అయ్యి బాబాయ్ మనం కూడా ఆడాలి, అలర్ట్గా ఉండాలా, షార్ప్గా ఉండాలా, ఎందుకంటే ఏమాత్రం అవకాశం దొరికినా ఉతికి ఆరేసేస్తుంది, పాయింట్లతో లాక్ చేసేస్తుంది, లాజిక్స్తో ఇరుకుని పెట్టేస్తుంది. ఆ హౌస్ మేట్స్ అందరినీ హడలెత్తించింది, పరిగెత్తించింది. ఫస్టే అయితే ఫస్ట్ మంచి ఒపీనియన్ అయితే ఆడియన్స్కి బాగా ఫామ్ అయిపోయింది. నో డౌట్ ఈమె చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని హౌస్ మేట్స్, ఆడియన్స్ ఫస్ట్ 3-4 డేస్లోనే ఫీల్ అయ్యేలాగా తన స్వాగ్తో అదరగొట్టేసింది. ఫస్ట్ వీక్లోనే ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి, అలాగే హౌస్ మేట్స్ ఎవరు తినని పెట్టుకోవచ్చు, ఎవరితో పెట్టుకోకూడదు అనిపించుకున్నదానికి ఒక 3 రీజన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, శేఖర్ భాష ఆ ఆరెంజ్ ఫ్రూట్స్తో ఆటలాడితే సడన్గా వాయిస్ తీసుకుంది. మనకంట ఇచ్చాడు చిన్న హింట్ అన్నా సరే, ఆయన చెవిలో చెప్పాడు, ఈమె మైకులో గట్టిగా చెప్పింది, వాయిస్ రేజ్ చేసింది. ఫుడ్తో ఆటలేంటి అంటే, ఆడితే ఏముందని లెక్క ఆయన అంటే, లేదు అది కింద పడితే తింటావా, డ్రైనేజ్ వేస్తావా, నువ్వు తీసుకుని అవే తింటావా, అందరూ తినే ఫుడ్ ఎట్లా చేస్తావు అని చెప్పి ఆ పాయింట్ అవుట్ చేసి రేజ్ చేయడంతో ఆయన కూడా డిఫెన్స్లో పడిపోయి కామెడీ వేలో, లైటర్ వేలో హ్యాండిల్ చేశాడు తప్ప, నేను అటు ఇటు తేడా అయితే మాత్రం టాస్కుల్లో కావచ్చు, ఫుడ్ విషయంలో ఏదైనా సరే చాలా స్ట్రాంగ్గా ఈమె ప్రశ్నిస్తుంది, మనం అంతే స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఆవిడతో పెట్టుకునే కంటే కామ్గా సైడ్ అయిపోవడం బెటర్ అనే లెక్క హౌస్ మేట్స్ని కూడా హడలెత్తించింది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, బేబక్కన అక్కమ్మ ఆకలికి పట్టదా, 14 మంది పప్పు లేక పస్తులు ఉండాలా, ఆ కుక్కర్లు పనిచేయలేదంటే అసలు ఎన్ని కుక్కర్లు ఉన్నాయి, ఆల్టర్నేటివ్ వేరే 2 కుక్కర్స్ ఉన్నాయి కదా, ఆ బాధ్యత తీసుకున్నాక కిచెన్ హ్యాండిల్ చేసుకున్నాక హ్యాండిల్ చేస్తానని చెప్పాక తీసుకోవాలి కదా అంటే, లేదు కావాలని చేయరు కదంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక కావాలనే చేయాలి, అంతే తప్ప ఇట్లా వదిలేస్తే ఎట్టా, మీకు పర్సనల్ పనులు ఉన్నాయని చెప్పి అటు చూసుకుని తర్వాత వస్తే ఇక్కడ ఎవరికొరకు అప్పచెప్పాలి కదా, చెయ్యాలి కదా. ఫస్ట్ కమిట్మెంట్ అయ్యాక నేను చేస్తాను అని తీసుకున్నాక రెస్పాన్సిబిలిటీ చెయ్యాలక, అది పప్పు కుక్కర్ విషయంలో కూడా పాయింట్ అవుట్ చేస్తే ఆ రోజు అందరూ కూడా నిజమే కదా, పాయింటే కదా, చెయ్యాలి కదా అనే పరిస్థితి వచ్చి అదే పాయింట్ మీద మిగతా వాళ్ళు కూడా ఓట్లు ఆమెకి నామినేషన్ చేసే స్థాయిలో మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే రేంజ్లో ఇప్పుడు పాయింట్ అవుట్ చేసింది. నిజంగా పప్పు గురించి, కుక్కర్ గురించి ఇంత హైలైట్ చేయొచ్చా, అంత సీరియస్ టాపిక్ అదే రేంజ్లో దాన్ని హైలైట్ చేసి ఎలివేట్ చేసి ఆమె నామినేషన్ రీజన్ వ్యాలిడే అనే పరిస్థితి హౌస్ మేట్స్కి, ఆడియన్స్కి కల్పించడంలో ఈవిడ చెప్పిన పాయింట్లు, చెప్పిన విధానంతో బ్రహ్మాండంగా ఆకట్టుకొని నో డౌట్ ఈవిడ కొన్ని రోజులు గట్టిగా లేడీ ఫైటర్గా ఉంటుంది, ఆడుతుంది అనుకునే స్థాయిలో మళ్ళీ వైబ్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి, హౌస్ మేట్స్ నుంచి. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, ఆ చీఫ్ సెలక్షన్స్లో ఫస్ట్ నిఖిల్ అండ్ నైనిక ఫిజికల్ టాస్క్ ఆడి అయ్యాక ఇంకొకరిని చేయాలి అనేటప్పుడు యష్మిని సెలెక్ట్ చేసేటప్పుడు శేఖర్ భాష, బేబక్క, నబీల్ ఎందుకు కాదు, వాళ్ళలో లేని అర్హతలేంటి, ఈ యష్మిలో ఉన్న అర్హత ఏంటి, నీ ఫ్రెండ్ అని చేస్తున్నారా, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అని అదొక పాయింట్. మూడో పాయింట్తో వాళ్ళ ముగ్గురు వాయిస్ లేవదీయకపోయినా ఈమె వాయిస్ రేజ్ చేయడంతో మిగతా వాళ్ళు కూడా శృతి కలిపారు. అక్కడ కూడా మళ్ళీ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకొని సోనియాతో మామూలుగా ఉండదు ఈ సీజన్లో రచ్చ అని లెక్క హౌస్ మేట్స్కి అందరికీ స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపించింది. అందరికి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే, ఇలాంటి గిన్ఫేర్ అలాంటి డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే వీడు చూస్తూ ఊరుకోదు, గట్టిగా వేసుకుంటుంది. ఆవిడకి సంబంధం లేకపోయిన టాస్కులు అంటే హౌస్లో అందరికీ సంబంధించిన అంశాలు ఉంటాయి, బట్ ఆ టాస్కులో డైరెక్ట్గా ఆమె పార్టిసిపేషన్ కానీ ఆమెకి పక్కన తీసి పెట్టేసింది కానీ లేకపోయినా వేరే ముగ్గురికి ఎందుకు ఇవ్వలేదని ఇలా స్టాండ్ తీసుకుందంటే ఖచ్చితంగా తన వరకు వస్తే ఇంకా గట్టిగా ఉంటుందని కూర్చుంది. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇలా ప్రతి దశలో కూడా ఆవిడ పాయింట్ అవుట్ చేస్తూ వచ్చింది. అలాగే అక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పింది. అలాగే నామినేషన్లు వచ్చేసరికి కూడా అదే పాయింట్ పట్టుకుని మళ్ళీ మరొకసారి పాయింట్ చేసింది. ఎందుకంటే బేబక్కని 4 నామినేట్ చేస్తే మీరు సేవ్ చేశారు, ప్రేరణనేమో ఇద్దరు చేస్తే ఎందుకు నామినేషన్లు, బేబక్కని నామినేట్ చేశారు 4 చేస్తే ఆవిడ సేవ్ చేయలే, బట్ ప్రేరణను మాత్రం ఎందుకు సేవ్ చేశారు, ఇద్దరే కదా చేశారు. మీరు కంపేర్ చేసుకున్నా సరే 4 నామినేట్ చేశారంటే ఆమెనే కదా నామినేషన్లో ఉంచాలి, బట్ ఈమెను ఇద్దరు చేసినా సరే సేవ్ చేశారంటే ఇదే ఎగ్జాంపుల్. నేను చీఫ్ సెలక్షన్స్ కూడా మీరు గ్రూప్ గేమ్ ఆడారు, ఇక ఇక్కడ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి, ఇదే కదా పెద్ద ప్రూఫ్ అని చెప్పేసి గట్టిగా అడిగింది. ఇలా ఈ 4 దశల్లో పాయింట్స్ పెట్టి అడగడంతో ఖచ్చితంగా అదే స్వాగ్, అదే సోలో ఫైటింగ్ చేసుకొని ఆటలో ముందుకు వచ్చుంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ అన్నంత వైబ్ అయితే ఫస్ట్ వీక్లో ఇట్లా వరుసగా వచ్చింది. అదే స్వాగ్లో వెళుతున్న ఆమెకి వెంటనే ఫస్ట్ వీక్ నామినేషన్లు అయిన వెంటనే ఆమె స్పీడ్కు జెట్ స్పీడ్తో దూసుకుపోతుంటే టక్కన స్పీడ్ బ్రేకర్లు వేసేసాడు నిఖిల్.
ఆవిడ ఆట కంప్లీట్గా పక్కదారి పట్టేసేలా చేయడంలో నిఖిల్ అయితే సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆయన గేమ్ ఆడుతున్నాడు. తనకు ఒక స్ట్రాంగ్ కాంపిటేటర్ అవుతుంది అని భావించాడు, అంచనా వేశాడు. అలా అవ్వకుండా ఉండాలంటే ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని వెళ్ళి ఫ్రెండ్షిప్ అయితే మొదలుపెట్టాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ గ్రూప్ గేమ్ అనిందో అమ్మో, లాస్ట్ సీజన్లో చూసాం మనం, అప్పుడు ఏమైతే అయిందో స్టార్ మా బ్యాచ్ అని చెప్పేసి రచ్చ రచ్చ అయిపోయింది, విపరీతంగా నెగిటివిటీ వచ్చేసింది కనుక మనం ఆ ట్యాగ్ వేయించుకోకూడదని బయట నుంచి చూసి వెళ్ళాడు కనుక వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, చాలామంది హౌస్ మేట్స్కి తెలియదు, నామినేషన్లు అయిపోయిన తర్వాత డే అండ్ నైట్ సోనియా చుట్టూ ప్రదక్షిణలు చేసిన, నాన్న అది కాదు నాన్న, అది కాదు నాన్న, నన్ను అనొద్దు నాన్న, నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు, నేను ఎందుకు ఆడుతాను, నాకేం అవసరం, నేను ఇండివిజువల్గా ఆడతా, నబీల్కి ఇవ్వకపోవడం నాది తప్పే, సారీ, మరొకసారి రిపీట్ కానివ్వను, ఇప్పుడు ఆ యష్మికి ఒక అవకాశం ఇచ్చామంటే ఇక ప్రూవ్ చేసుకుంటుందో చెడగొట్టుకుంటుందో ఆమె చేతుల్లో ఉంది, నేను దానికి అది రెస్పాన్సిబిలిటీ కాదు కదా, నేను ఒక రాంగ్ డెసిషనే తీసుకున్నా, కరెక్టే, నబీల్కి ఇవ్వాల్సిందే, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పిందే రైట్, నేను చేసిందే రాంగు అని పదే 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 చెప్పి ఆవిడ మోటివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి, అట్లా కాదు, ఇది పెద్ద ప్లాట్ఫామ్, నేను గ్రూప్ గేమ్ ఎందుకు ఆడతాను, ఆడాల్సిన అవసరం ఏంటి, ఉన్నెన్ని రోజులు ఉంటా, అంతే తప్ప ఇలాంటి ట్యాగ్స్ నాకు వద్దు, ప్లీజ్ దయచేసి అలాంటి ఇవ్వద్దు నాన్న అని చెప్పేసి, గ్రూప్ గేమ్ ఆడాల్సిన పని నాకు లేదు, అవసరం లేదు, నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు, నువ్వు పొరపాటు పడినట్టున్నావు, సరే నువ్వు చెప్పిందే రైట్, నా డెసిషన్ రాంగ్ అని ఎంత బ్రెయిన్ వాష్ చేశాడంటే చేసి 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 మనం ఫ్రెండ్స్ అని లెక్క చేయడంతో ఆమె కూడా అలా మెత్తబడ్డం మొదలైంది. అక్కడ నుంచి ఈమె ఏదైతే గ్రూప్ గేమ్ను వాడుతున్నావు అని చెప్పిందో అదే గ్రూప్ ఇతను ఫామ్ చేసి ఆ గ్రూప్లో ఈమెను మెంబర్ చేసిందే కాక ఆ గ్రూప్కి లీడర్ కూడా చేసేసాడు. ఆ రకంగా ఆమెతోనే గ్రూప్ లీడర్ని చేసి గ్రూప్గా ఏర్పాటు చేసేసి గ్రూప్ లీడర్ చేసేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నాడంటే నిఖిల్ అని చెప్పొచ్చు. ఆ రకంగా ఆయన గేమ్ అయితే ఆడుకుంటూ తెలివిగా వెళ్తా ఈమె ఆట అంతా స్వాగంతా అలా డౌన్ఫాల్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఎందుకంటే జనరల్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లో ఎప్పుడు ఏ సీజన్ అయినా సరే కొంతమంది గ్రూప్ ఆడుతా ఉంటే ఆపోజిట్ టీమ్‌లో ఉండేవాళ్ళు వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు, వాళ్ళకి వేలెత్తి చూపుతారు తప్ప తాము ఆడుతున్నది గ్రూప్ గేమే అనే విషయం కూడా తెలుసుకోలేరు. అది తెలుసుకునే సర్కిల్ హౌస్ బయట ఉంటారు. అప్పుడొచ్చాక మళ్ళీ అడిగితే మీరు గ్రూప్ గేమ్ ఆడారు కదా! అలా ఆడకూడదు కదంటే, అబ్బబ్బే లేదు మాది గ్రూప్ ఎందుకు ఎవరు అన్నారు, జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నామని అంటారు తప్ప ఒప్పుకోరు. ఇలా గ్రూప్ గేమ్ ఎట్లా ఆడతారు? దేన్ని ఫ్రెండ్‌షిప్, దేన్ని గ్రూప్ గేమ్ అంటారంటే నామినేషన్‌లు, మెయిన్ నామినేషన్‌లు. పలానా పర్టిక్యులర్‌గా ఆ కంటెస్టెంట్‌ని చేయాలి, మనమంతా కలిసి వాళ్ళని చెయ్యాలి అని డైరెక్ట్‌గా చెప్పేసారంటే గత సీజన్‌లో కూడా ఈ ముచ్చట్లన్నీ చూసాం. ఇంక దాన్ని మించిన గ్రూప్ గేమ్ ఇంకోటి ఉండదు. ఆడియన్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. ఎవరు ఆట ఆళ్ళు ఆడుకోవాలి, ఎవరి నామినేషన్ వాళ్ళు చేసుకోవాలి. మన ముగ్గురం కలుద్దాం, మన ఇద్దరం కలుద్దాం, మన నలుగురం కలుద్దాం, లేదా వాళ్ళని చేద్దామని డైరెక్ట్‌గా చెప్పి చేయడం ఒకటైతే, చెప్పుకోకపోయినా నా ఫ్రెండ్‌కి అపోనెంట్ శత్రువు గనక నా ఫ్రెండ్ శత్రువు నాకు శత్రువే అన్నట్టుగా వేయడం. నా ఫ్రెండ్‌కి ఆ కంటెస్టెంట్‌కి గొడవ అయింది కాబట్టి నా ఫ్రెండ్ ఇటు తనే చేస్తాడు, తను చేసినా నేను కూడా చేస్తాను. ఇట్లా చెప్పి చేసుకోవడం ఒక డైరెక్ట్ అయితే, చెప్పకుండా చేయడం కూడా డైరెక్ట్. ఇట్లా ఈ రకంగా. అలాగే నీ ఫ్రెండ్‌ని ఎవరైనా నామినేట్ చేస్తే ఎందుకు చేసావు అని అడగడం. చేయకుండా ఉండాల్సింది, వేరే ఆప్షన్స్ లేవా? ఇలా ఇవన్నీ ప్రతి దశలో ఇలాంటి దశలో నామినేషన్స్ ఇంపార్టెంట్. అక్కడ కూడా ఓ స్టాండ్ తీసుకోవడం, డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా 100% గ్రూప్ గేమ్సే. అవి ఆడియన్స్‌మే ఖచ్చితంగా అన్ని చూస్తారు గనక. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. పృథ్వీని నిఖిల్ నామినేట్ చేస్తే ఈమె వచ్చి అడిగింది, "ఎందుకు వాడిని నామినేట్ చేసావు? నీకు పాయింట్స్ లేవా? పాయింట్స్ లేకపోతే ఆయన చేసేస్తావా? మనోడు కదా, ఫ్రెండ్ కదా" అని లెక్క చెప్పడం. ఆమె వచ్చి అడగడం. అంటే ఎలా అయింది ఇప్పుడు బేసిక్‌గా పృథ్వీ విషయంలో అందరూ చెప్పేదేంటి, హౌస్ మేట్స్ అందరి కంప్లెయింట్, పృథ్వీ హౌస్‌లో పని చేయడు. అతనికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. కోపంలో ఎలా చేస్తాడో తెలీదు టాస్క్‌లో. అలాగే ఎఫ్ వర్డ్ ప్రతిసారి వాడేస్తూ ఉంటాడు. 2 వారాలు హోస్ట్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ కార్డ్ కూడా ఇచ్చారు. సో అవన్నీ పాయింట్స్ వాలిడ్ పాయింట్సే. కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇంట్లో పని అయితే చేయడు. ఎఫ్ వర్డ్ వాడేస్తా ఉన్నాడు. హోస్ట్ కూడా వార్నింగ్స్ ఇచ్చారు. ఇవన్నీ వాలిడ్ పాయింట్సే. అలాంటి పాయింట్స్ చెప్పి నామినేషన్ చేయడంలో తప్పు లేదు. ఆ విషయంలో వాళ్ళు చేస్తా ఉన్నా సరే, అలాగే నిఖిల్ కూడా చేస్తే ఈమొచ్చి అలా ఎందుకు చేసావు? అలా చేయకూడదు కదా! నువ్వు వేరే వాళ్ళని చూడొచ్చు కదా! అని లెక్క మాట్లాడింది. అంటే పోనీ అలాంటి స్టాండు అదే పాయింట్స్ చెప్పి నిఖిల్ వేరే ఏ కంటెస్టెంట్‌నైనా నామినేషన్ చేసుంటే అప్పుడు కూడా ఈమె అలా అడుగుద్దా? అడగదు. ఎందుకంటే తను వీళ్ళకి ఫ్రెండ్ కాదు గనక. ఇతనికి ఈమెకి ఫ్రెండ్ గనక. సో ఇలా అయితే ఇట్లా గ్రూప్ గేమ్ వాళ్ళని అదే పాయింట్స్ వేరే వాళ్ళని చెప్పి నామినేట్ చేస్తే అడగనామె, ఇతని కోసం అడగడం, ఇవన్నీ కూడా ఆడియన్స్‌కి అయితే యాక్సెప్ట్ చేయరు. ఇట్లా గ్రూప్ గేమ్ ఆడుకుంటే ఎట్లా అని చెప్పేసి. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ ఆమె డైరెక్ట్‌గా స్వయంగా చెప్పింది. ఆవిడ స్ట్రాటజీ ఏమైనా కావచ్చు, మనసులో ఉండాలి తప్ప మాటల్లో బయటకు వచ్చేసింది. అదేమంటే నిఖిల్‌ని ఉద్దేశించి 1 వీక్ టైం ఇద్దాం డెవలప్‌మెంట్ అయితా అన్నాడు కదా! అంటే యష్మి వాళ్ళ గ్రూప్‌కి దూరంగా ఉండాలని లెక్క చెబుతూ వీళ్ళకి దగ్గరగా ఉండాలి మనతో. ఎందుకు నిన్నే నామినేట్ చేశాడు కదా! ఇట్లాంటివన్నీ మార్చుకుంటాడేమో. స్ట్రాంగ్ పాయింట్స్ నామినేషన్స్‌కి ఏ పాయింట్స్ లేక నీకు చేసేసాను అన్నాడు. బట్ అపోనెంట్ కంటెస్టెంట్స్‌లో ఆలోచిస్తే చాలా పాయింట్స్ దొరికితాయి. బట్ అట్లా కాకుండా నీకు పెద్ద వాలిడ్ రీజన్స్ కూడా లేకుండా చెప్పేసాడు గనుక 1 వీక్ టైం ఇద్దాం డెవలప్‌మెంట్ అయితే
ఓకే. లేదంటే లైట్ తీసుకుందాం అన్నట్టు మాట్లాడడం వల్ల అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గ్రూప్‌గా మనం ఆడదామని ఈవిడే డైరెక్ట్‌గా చెప్పేసింది కదా! అందుకే నేను చెప్పు అంట. మీకేమైనా స్ట్రాటజీస్ ఉన్నా అలాంటి ఆలోచనలు మైండ్‌లో పెట్టుకోవాలి తప్ప గ్రౌండ్‌లో పెట్టకూడదు. ఈవిడ చేసింది అదే. అట్లా చెప్పడం వల్ల కూడా ఆడియన్స్ ఇదేంటి ఇట్లా చెప్పేస్తుంది డైరెక్ట్‌గానే ఓహో! మనం అందరం కలిసి ఆడదాం. ఆహా! పైగా ఆయన స్ట్రాంగ్ డెవలప్ అయితే మనం కలిసి ఉందాం. లేకపోతే లైట్ తీసుకుంటే అంటే ఫ్రెండ్‌షిప్ కూడా సీరియస్‌గా లేదా ఓహో! లైటర్ వేలో తీసుకుంటున్నారు. అంటే గేమ్ కోసం, ఆట కోసమే ఈ ఫ్రెండ్‌షిప్ అనేది కూడా ఆడియన్స్‌కి రీచ్ అయితది. ఇదంతా కూడా పాజిటివ్ వైబ్ అయితే తేదు. పైగా డైరెక్ట్‌గా నిఖిల్‌తో కూడా చెప్పిందన్నమాట. "నువ్వు వీక్ అవుతున్నావు. నువ్వు ఎమోషనల్‌గా వీక్ అయిపోయావు. నేను స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో ఉంటా. నాకట్లా నచ్చదు గివ్ అప్ ఇవ్వడం గాని, మిడిల్ డ్రాప్ అయ్యేవాళ్ళు గాని, డిస్కంటిన్యూ చేసేవాళ్ళు గాని, ఇలాంటి నేచర్ నాకు నచ్చదు. నా అంత కాకున్నా ఒక 80%, 50% స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్ పీపుల్‌తో నేను ఉంటా" అని చెబితే ఆయన కూడా అన్నాడు. ఎందుకు ఆ ఫుడ్ టాస్క్‌లో, రేషన్ టాస్క్‌లో నేను 5 అమ్మాయిలు కదా! నేను వదిలేద్దాం అనుకున్న ఆ ఉద్దేశంతో 5 కదా! 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. సో, ఆ 5 కంటే ఇద్దరం ఉండడం బెటరే కదా! అనిపించింది నాకంటే. అలాగైతే లూజర్స్ అంటారు దాన్ని అని చెప్పంటే, ఓకే. అలా అనిపించుకున్నా నాకు పర్వాలే. నేను లూజర్ అనిపించుకున్నా పర్వాలేదంటే, సరే నాకు లూజర్స్‌తో గాని ఈ గివ్ అప్ ఇచ్చేవాళ్ళు కానీ, మిడిల్ డ్రాప్ అయ్యేవాళ్ళు, డిస్కంటిన్యూ చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నచ్చరు. నేను స్ట్రాంగ్ పీపుల్‌తోనే ఉంటా, ముందుకు వెళ్తా ఆటలో అని చెప్పడం, పృథ్వీతో కూడా చెప్పడం 80%, 50% ఇవన్నీ కూడా ఆడియన్స్ చూసేటప్పుడు ఏంటంటే, అబ్బో! సెల్ఫిష్‌గా ఆడుతున్నోడికి గేమ్ అనేది సెల్ఫిష్‌గా ఆడాలి. కానీ ఇలా గ్రూప్ గేమ్‌గా ఆడాలి. అది కూడా స్ట్రాంగ్ పీపుల్‌తోనే ఉండాలి. వీక్ పీపుల్ వదిలేయాలి. నిఖిల్ అయినా సరే 1 వీక్‌లో డెవలప్‌మెంట్ అవ్వకపోతే ఆయన్ని ఇంక సరే లైట్ తీసుకుందాం లెక్క చూస్తే, ఓహో! వీక్ పీపుల్ అందరిని కంప్లీట్‌గా పక్కన పెట్టి స్ట్రాంగ్ పీపుల్‌తోనే ఫ్రెండ్‌షిప్ చేసి, ఆ స్ట్రాంగ్ పీపుల్‌తోనే గ్రూప్‌గా ముందుకు వెళ్దాం అనుకునే ఆ నేచర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆడియన్స్ నచ్చరు. ఇట్లా ఉంటే కరెక్ట్ గాదు. ఈ హౌస్‌కి సెట్ అవ్వరు. అంటే ఆడియన్స్‌తో కనెక్షన్ ఈ అమ్మాయికి ఎందుకంటే తప్పిపోయింది అందుకోసం. ఫస్ట్ వీక్‌లో సోలోగా పాయింట్స్ తెచ్చి ఇండివిడ్యుయల్‌గా ఆడేటప్పుడు మంచి పాయింట్స్ తెచ్చినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్ వచ్చిందో, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ బయటికి చెప్పడం వల్ల ఆ పాజిటివిటీ అంతా పోయి అలా అలా రాను 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 కాస్త కోస్త వచ్చిన ఓట్ బ్యాంక్ అంతా తగ్గిపోయారు. అలాగే ఇంకోటేంటి ఆ ఫస్ట్ వీక్‌లో మంచి పాయింట్స్ చెప్పి నామినేషన్ చేస్తే, తర్వాత మూడో వారంకి ఎట్లా వచ్చేసరికి ఏంటంటే, ఓన్లీ రివెంజ్ నామినేషన్‌లు అయిపోయి, ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అన్నట్టు అయిపోయాయి. ఆదిత్య నన్ను చేశారు కాబట్టి ఆదిత్యని చేయాలి. నబీల్ నన్ను చేశాడు కాబట్టి నబీల్‌నే చేయాలి. సిల్లీ పాయింట్లు అసలు పాయింట్లే లేకుండా కూడా గేమ్ అయితే పాడైపోయింది ఈవిడది. అలాగే నిఖిల్ ఏంటి ఇప్పుడు ఆయన ఫ్రెండ్‌షిప్ వల్ల కూడా ఎఫెక్ట్ అయినా సరే, వీళ్ళ ఆయనకేంటంటే సీరియల్ ఆర్టిస్ట్‌గా పర్టిక్యులర్‌గా ఓట్ బ్యాంక్ ఉంది గనక కొన్నాళ్ళైతే కాపాడుతుంది. ఆ తర్వాత అయితే ఆయనకి పర్వాలేదు సర్వైవ్ అయిపోయే పరిస్థితి ఉంది. ఆ ఫిక్స్‌డ్ ఓట్ బ్యాంక్ వల్ల. బట్ ఈమెకి ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా జీరో నుంచే మొదలుపెట్టి హీరో వరకు ఎదగాలంటే తను సోలో ఫైట్ చేయాలి. ఇండివిడ్యువల్ గేమ్ అయితే ఆడుకోవాలి. బట్ ఆ నిఖిల్ ఫ్రెండ్‌షిప్ అనే ట్రాప్‌లో ఇరుక్కుపోయి ఆట అయితే పక్కదారి పట్టేసింది. ఇంకా ఆట మీద ఫోకస్ కూడా పోయింది. హోస్ట్ అప్పటికే చెప్పారు. అమ్మ సోనియా హౌస్‌లో ఉండాలంటే సోఫాలో ఉండకూడదు. ఆటలో ఉండాలి. ఆటలో ఉంటేనే హౌస్‌లో ఉంటావని. అప్పుడు కూడా ఆలోచించుకొని ఒకసారి రివీల్ చేసుకునే పరిస్థితి ఉండుంటే బాగుండేది. ఖచ్చితంగా కొద్దిగా అందరితో మింగిల్ అయితే ఇంటరాక్ట్ అయితే చేసుకుంటే బాగుండేది. బట్ అవన్నీ తెలుసుకోలేకపోవడం వల్ల లాస్ అయిపోయింది. ఆ తర్వాత మూడో వారంలో ఏంటి ఎప్పుడైతే నిఖిల్ క్లాన్‌లోకి వచ్చిందో పైగా ఆవిడ ఈ ఆత్మవిశ్వాసం ఉండాలి గానీ మరి అతి అయిపోకూడదు. ఎలా అనిపించిందంటే తను ఎళ్తే ఆ క్లాన్ వల్ల తనకేం బెనిఫిట్ ఇట్లా చెప్పాలి గానీ నా అవసరం నిఖిల్‌కి ఉంటుంది. నా అవసరం అభయ్‌కి ఉండాలి. అలాగే మణికంఠకి నా అవసరం ఉంటుంది. అంటే తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం. ఆ ఊహించుకున్న దానికి తగ్గలో ఆటలో పెర్ఫార్మన్స్ అనేది ఆడియన్స్‌కి రీచ్ అవ్వకపోవడం వల్ల. నేను ఆయనతో ఉంటేనే ఆయనకి హెల్ప్ అయ్యిద్ది. నా బలం ఆయనకి స్ట్రెంత్ అవుద్ది అనే లెక్క చెప్పడం వల్ల గూడా ఇది కూడా డ్యామేజ్ అయితే వచ్చింది. అంటే ఈమె క్లాన్‌లో ఉంటే మేము రాము. అంతా ఆమెకే తెలుసు. ఆమె చెబితేనే వినాలి అనే యాటిట్యూడ్, ఆ డామినేషన్ ఉంటే మేము ఆ క్లాన్‌లో ఉండము, రాలేము అనే పరిస్థితి కూడా హౌస్‌మేట్స్‌కి అందరికి వచ్చిందంటే అది ఆడియన్స్ కూడా రీచ్ అవ్వదు. ఓహో! ఇంత కాన్ఫిడెన్స్ అన్నట్టుగా. అట్లాగే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నిఖిల్ కూడా చాలా తెలివిగానే ఆడాడు. ఎట్లా అంటే ప్రేరణ మొన్న ఒక పాయింట్ చెప్పుద్ది సీతతో. నిజంగా నిఖిల్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడా? లేకపోతే ఆయన మైండ్‌లో ఉన్నదే ఆమె చెబితే అవును కరెక్ట్. ఆమె చెప్పింది కాబట్టి నేను ఆచరించాను అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ యాక్ట్ చేస్తున్నాడా? నిజంగా ఆమెను బ్యాడ్ చేస్తూ ఈయన గేమ్ ఆడుతున్నాడేమో! ఆమె అతడు చెప్పాలనుకున్నది అతని మైండ్‌లో ఉన్నది కూడా ఆమె నోటెంబడి వచ్చేసి ఆమె ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అన్నట్టుగా ఆవిడకి ట్యాగ్ పోయేటట్టుగా ఇతను గేమ్ ఆడుతున్నాడేమో అంటే ఆఫ్‌కోర్స్ కావచ్చు. ఆయన ఖచ్చితంగా అదే గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే నేను నీకు చెప్పినట్టుగా ఆ స్టార్మా బ్యాచ్ అనే ట్యాగ్ పడకూడదు అని చెప్పేసి సో ఇప్పుడు నా క్లాన్ ఇంపార్టెంట్. నా క్లాన్ గెలవాలి. ఈయన ముసుగేసుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఆ సేఫ్ గేమ్‌లో భాగంగా సోనియా అయితే పావయింది. అందువల్ల ఈరోజైతే ఔట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే హౌస్‌మేట్స్‌కే కాదు ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ వచ్చింది. మౌత్ పీసు, డమ్మీ పీసు అవన్నీ అనుకోవడం. అలాగే నన్ను ఇమిటేషన్ టాస్క్‌లు కూడా మామూలుగా ఆడుకోలేదు. చిన్నోడా, పెద్దోడా ఇందుకోసం వచ్చారా? అసలు మీ బాండింగ్ ఏంటి? ఆ సీత అడిగిన ప్రశ్నలు గాని, మీ ఫ్రెండ్‌షిప్ ఏంటి? ఇంత క్లోజ్ ఎలా అయ్యారు? జస్ట్ 4 వీక్స్‌లోనే. మొన్న కూడా అనింది కదా! ఆట కోసం వచ్చారా? అసలు ఏంటి రోజంతా మాటలు ఏం మాట్లాడతారు అంతసేపు అని అడగడం. ఇవన్నీ కూడా సేమ్ ఆడియన్స్ కూడా అట్లాగే ఫీల్ వచ్చింది. నిజంగా అంతసేపు ఏం మాట్లాడరు చిన్నోడా, పెద్దోడా ఈ బంధాల కోసం వచ్చారా? ఆట గెలవడానికి వచ్చారా? అని లెక్క.
పైగా ఆమె చెప్పేటప్పుడు ఆ క్లాన్ 8 మంది ముగ్గురు అయినప్పుడు కూడా నిఖిల్ క్లాన్లో అయితే బాండ్ ఫ్రెండ్షిప్ అని ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పింది. అలాగే సీత క్లాన్లో అయితే అవి ఉండవని చెప్పింది. బట్ మళ్ళీ తర్వాత ఏంటంటే ఆ బాండింగ్ గురించే వాళ్ళు తప్పు, అంటే ఎక్కడుంటే రైట్ అక్కడుంటే రాంగ్ అన్నట్టు మాట్లాడడం, కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నింటి వల్ల కూడా క్లారిటీ అయితే మిస్ అయ్యింది. అందువల్లే హౌస్లోనే కదా ఆడియన్స్లో కూడా ఆడియన్స్ నుంచి ఆమెకైతే కనెక్షన్ అయితే రాలా. అందువల్ల పైగా అంతా నాకే తెలుసు, నేను చెబితే వినాలే అనే థాట్ ప్రాసెస్లో ఉండేది. అది ఆడియన్స్కి నచ్చల. నువ్వు చెప్పేది వాళ్ళు వినేటప్పుడు వాళ్ళు చెప్పేది కూడా నువ్వు వినాలి కదా అనే ఉంటారు. బట్ ఈమె ఏ దశలో కూడా వినిపించుకున్నదానికి సిద్ధంగా లేదనే విషయం అయితే అర్థమైంది. సో ఇంకోటి ఏంటంటే మొదటి వారం ఆమె ఏమైతే అపోనెంట్ కంటెస్టెంట్స్ ఇవి తప్పులు అని ఎత్తి చూపిందో అవన్నీ తర్వాత ఆవిడ వరకు వచ్చేసరికి మాత్రం అప్పుడు ఎలా ఆన్సర్ చేయగలుగుతుందని చూస్తారు కదా ఆడియన్స్. అదే జరిగింది. సంచాలకురాలిగా బాధ్యత తీసుకున్నప్పుడు చెయ్యాలి, నువ్వు చూడలేదంటే ఎలా అవుద్ది అని. బట్ ఆవిడ బెలూన్ టాస్క్లో సంచాలకురాలికి వచ్చేసరికి నేను కన్ఫ్యూజ్ అయ్యా, నేను చూడలే అనేసరికి యష్మి అదే పట్టుకుని అడిగింది అనమాట. అప్పుడు మరి చూడాలని చెప్పే కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు అని. అలాగే ఫుడ్ విషయంలో కూడా పప్పు కుక్కర్ విషయంలో కూడా బాధ్యత తీసుకున్నాక పర్సనల్ అన్ని పక్కన పెట్టాలి అని చెప్పావు. మరి నీ వరకు వచ్చేసరికి మరి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? నేను వస్తే నేను చక్కగా చేస్తా, 100% చేస్తా అని చెప్పి ఎందుకు చేయలేకపోయాను కూడా. అట్లాగే ఇవన్నీ కూడా తను ఏదైతే అవతల వాళ్ళకి చెప్పిందో అవన్నీ. అలాగే మూడో పాయింట్ ఏంటి, గ్రూప్ గేమ్ అని చెప్పి తనే గ్రూప్కి లీడర్ అయిపోయే పరిస్థితి అయితే వచ్చేసింది. సో ఇలా ఈ వీళ్ళు మెయిన్ చిన్నోడు పెద్దోడు చుట్టూ తిరిగిన ఈ ఫ్లిప్ కొట్టడాలు ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. చాలా ఎన్నైనా చెప్పొచ్చు, అన్నీ ఉన్నాయి. పైగా ఫస్ట్ వీక్లో ఇంకొక 4గో పాయింట్ ఏంటి, ఫస్ట్ వీక్లో నేను విష్ణుప్రియ అనింది, చెబితే నేర్చుకుంటా కదా, తెలుసుకుంటా కదా, మార్చుకుంటా కదా అంటే నేను టీచర్గా రాలా, నేను క్లాసులు పేకలా, నాకు అవసరం లేదని చెప్పింది. బట్ తర్వాత ఆమె వచ్చి నైనిక నబీల్ అందరికీ నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి, తెలియకపోతే నన్ను అడగాలి, నేను కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా హౌస్లో, పెద్దవాళ్ళని అడగాలి తెలుసుకోవాలంటే అదేంటి, ఆ రోజు నేను లెక్చర్లు ఇవ్వడానికి రాలే, నేను క్లాసులు ఇవ్వడానికి రాలే, నేను టీచర్గా రాలేదని చెప్పి ఈ రోజు మళ్ళీ ఈవిడే లెక్చర్లు ఇస్తుంది, నన్ను అడగాలి కదా, నాకు చెప్పాలి కదా అనడం చూస్తే ఎంతసేపు పొద్దుస్తమానం చిన్నోడ పెద్దోడు ఈమె కూర్చుంటే మళ్ళీ అందరికీ అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలని చెబుతూ ఉంటుంది. మరి ఈవిడ ఇనిషియేట్ ఏంటి, ఈవిడ ఎక్కడైనా క్లాన్లో కానీ ఎక్కడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుందా? పక్క క్లాన్లో ఉంటే అంతా ఈమె అన్నట్టు నడిపించి మాటలు కానీ సలహాలు కానీ సూచనలు అన్నీ చేసి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అస్సలు ఒక కనీసం ఇనిషియేట్ కూడా తీసుకోకుండా ఆ క్లాన్లో మెంబర్గా ఉండి కూడా మినిమం ఇనిషియేట్ తీసుకోలేదు. ఇవన్నీ కూడా యష్మి వాళ్ళందరూ హైలైట్ చేయడం ఇది కూడా కరెక్టే కదా అని ఆడియన్స్కి అయితే బాగా రీచ్ అయ్యింది. అలాగే ఫస్ట్ ఆమె నోటంటే ఆమె చెప్పి వీకెండ్లో కూడా వీడు చిన్నోడు పెద్దోడు అండి అని లెక్క చెప్పి తర్వాత మన యష్మితో గొడవ తర్వాత మళ్ళీ ఏమంటారా, నేను ఎప్పుడైనా చెప్పారా బాండింగ్ మంది అని చెప్పడం, ఆ రిలేషన్ లేదు కదా అని చెప్పడంతో ఆ వీడియో కూడా వైరల్ అయింది. అదేంటి ఆ రోజేమో అలా చెప్పింది, చిన్నోడు పెద్దోడు పెద్ద అనే లెక్క చిన్న లెక్క అని చెప్పి ఈ రోజు అసలు నేను బాండింగ్ రిలేషన్ గురించి చెప్పానా అని అనడంతో ఆ వీడియో కలిపి బాగా వైరల్ అయితే అవుతామని. అలాగే అన్నింటి విషయంలో కూడా అన్నీ నాకే తెలుసు అనుకున్న ధోరణి కావచ్చు. ఇంకోటి ఏంటంటే చీఫ్గా నామినేషన్లు ఫస్ట్ వీక్ నామినేషన్లప్పుడు చీఫ్స్గా వాళ్ళు ఉండి వీళ్ళు పాయింట్ వాళ్ళ పాయింట్ విని మాట్లాడితే మీరు మాట్లాడకండి, మీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పింది. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఈమె కూడా నామినేషన్లో వాళ్ళు చీఫ్లుగా జోక్యం చేసుకోవాలి, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది విని జడ్జిమెంట్ పాస్ చేయాలి. బట్ ఈమె లాస్ట్కి వచ్చేసరికి పక్క వాళ్ళ నామినేషన్లో పృథ్వీ నామినేషన్లో ఈమె మాట్లాడడం, ఈమె నామినేషన్లో పృథ్వీ మాట్లాడడం, అంటే మేడం గారు చెబుతారు తప్ప ఆచరించరు అనే ఫీలింగ్ అయితే ఆడియన్స్లో కలిగింది. అందువల్ల కూడా ఆడియన్స్తో కనెక్షన్ అయితే జరగల. అట్లాగే ఇంకొకటి ఏంటంటే యష్మి నామినేషన్స్ నాకు బుర్రలేదమ్మా, ఉంటే ఇంకెందుకు స్పెల్లింగ్ టాస్క్ కూడా గెలిచేదాన్ని కదా, నా బుర్రలేదు కదా, క్లారిటీ ఉంది కదా, అదైతే కన్ఫర్మ్ కదా అని చెప్పే విధానం కానీ ఇవన్నీ కూడా ఏంటి మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్సా ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అనేది ఇవన్నీ అలాగా ఫస్ట్లో వచ్చిన పాజిటివ్ అంతా అలా రాను పాజిటివ్ పోయి మైనస్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇట్లా అలాగే నబీల్ అండ్ ఆదిత్య నామినేషన్లో కూడా మెయిన్ ఏంటంటే నామినేషన్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు అవతల వాళ్ళ కంటెస్టెంట్లు ఏదైనా మాట్లాడితే వినాలి, దానికి ప్రాపర్ వేలో మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటే అట్లా చేసుకోవాలి. ఆ సందర్భంలో కూడా వీరిద్దరు పక్కన ఉంటే నవ్వడం ప్రతి సీజన్లో మీరు గమనిస్తే నామినేషన్లు ఎవరైనా నవ్వినా ఇట్లా చేసినా మాట్లాడినా బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిస్తాడు, క్లోజ్అప్ చేసి జూమ్ చేసి మరి అవి చూపిస్తాడు. ఎందుకంటే ఆడియన్స్కి అవన్నీ రీచ్ అవ్వాలని చేస్తాడు. సో ఆ నవ్వులు కూడా ఆడియన్స్కి అయితే నచ్చవు. నామినేషన్స్ అందరూ చాలా ఎక్కువ మంది టీఆర్పీలు వచ్చేది కూడా నామినేషన్సే చూస్తారు, ఎవరు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఎవరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటున్నారు ఇవన్నీ. సో అప్పుడు ఎవరైనా నవ్వినా చెవులో గుసగుసలు ఆడుకున్న బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం ఎక్కక జూమ్ చేసి మరి చూపిస్తారు, క్లోజ్అప్ షాట్లు వేసి కూడా చూడండి వీళ్ళు ఎలా అని. ఆ నవ్వులు కూడా యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్. నీ పాయింట్ డిఫెండ్ చేసుకోవాలి తప్ప ఆన్సర్ చేయాలి తప్ప అక్కడ వాళ్ళు తెచ్చిన పాయింట్లనే మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఆ పాయింట్లో తిరిగి చెబితే ఇంకేముంది, నీ పాయింట్స్ నీకు ఉండాలి. పైగా నిన్నెవరైతే నామినేట్ చేశారో వాళ్ళని చేసేస్తే అట్లా ఇవన్నీ కూడా. ఫైనల్గా ఈ ఆదిత్య విషయంలో కూడా చూసాం, ఆయన మంచి పాయింట్సే చెప్పాడు, మైక్ వేసుకోలేదంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో ఏ సీన్లో ఏ సన్నివేశంలో ఏ రోజు అంత డీప్గా డెప్త్గా అడిగేటప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, పలానా ఫ్రైడే అక్కడ అభి మీరు అందరూ మాట్లాడేటప్పుడు సో అండ్ సో ఆయన చెప్పాడు.
మైక్ వేసుకోకపోవడం పెద్ద తప్పా? అదొక పాయింటా? అని చెప్పింది. ఓకే. పాయింట్ కాదు ఆమె దృష్టిలో. అట్లాగే ఆయన అగ్రెసివ్ అయిపోతున్నప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఒక బ్రదరు, సిస్టరు ఇలా మదరు ఇలా రిలేషన్ ఉండేటప్పుడు ఆటోమేటిక్‌గా అలా బయట ఉండేసరి అట్లా చేస్తారు కదా! మరి ఎందుకు చేయలేదంటే అసలు బ్రూటల్ రీజన్ అది అసలు రీజనే కాదని చెప్పేసింది. సో, ఆయనకి నామినేషన్ చేసేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయన ఆ 2 పాయింట్లని చెప్పాడు. బట్ ఈమె అవి కూడా మీకసలు పాయింట్లే లేవు. ఎందుకంటే పర్ఫార్మెన్సే లేదు. అసలు అవసరమే లేదు మీకు. ప్లీజ్ గో మీరు వెళ్ళిపోతున్నానన్నారు కదా! వెళ్ళిపో అని చెప్పడం కూడా ఇది కూడా ఆడియన్స్ ఏమాత్రం తీసుకోరు. అదేంటమ్మా నువ్వు కనీసం ఏదో ఒక పాయింట్ చెప్పు. మీరు పర్ఫార్మెన్స్ లేదన్నారు ఓకే. మీకు ఎందుకు పెర్ఫార్మెన్స్ లేదని ఆయన అడిగితే చెప్పొచ్చు. ఇగో ఈ టాస్క్‌లో మీరు ఎంత ఇచ్చారో ఆ పల్పి టాస్క్‌లో ఆడలేదు. లేకపోతే ఇంకో టాస్క్‌లు ఇవ్వలేదు. మీ ఇనిషియేషన్ లేదు. ఆ సాక్స్‌లు, డాన్సుల టాస్క్‌లో కూడా చీఫ్ నయనిక నన్ను గుర్తించరా నేను రగ్బీ ప్లేయర్ అని చెప్పారు. బట్ అక్కడ బయట చెప్పాలి, ఆడాలి ఇలాంటివి లేవని చెబితే ఓకే. గానీ అసలు మీకు పాయింట్లే లేదు. పాయింట్లు చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు వెళ్ళిపోతానన్నారు గనుక ప్లీజ్ గో అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన్ని పైగా నామినేషన్‌లో ఈమె చెప్పడంత సేపు వాళ్ళు వింటారు. బట్ అవతల వాళ్ళు చెబితే వినిపించుకోకపోవడం కూడా మైనస్ అయితే. సో, ఇవన్నీ కలిపి మొత్తానికి ఫైనల్‌గా ఆమె ఎలిమినేషన్‌కైతే రీజన్స్ అయ్యాయి. బాగా చక్కగా మంచి ఏమంటారు దాన్ని జంబో జెట్‌లాగా మంచి సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్న బుల్లెట్ ట్రైన్‌కి సడెన్‌గా ఆ నిఖిల్ బ్రేకులు వేసేసాడు. స్పీడ్ బ్రేకర్‌లు వేసేసాడు. అక్కడి నుంచి ఆట అలా డౌన్ ఫాల్ అయ్యింది. ఈరోజైతే హౌస్ బయటికైతే వచ్చేసింది. మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.